कौन मारने वाले ये भी पता नहीं। इसी तहकीकात होनी चाहिए और ईमानदारी से तहकीकात होनी चाहिए कौन मारने वाले हैं। इससे पहले भी पुलिस वाले की उस पर अटैक हुआ है। मुझे नहीं पता ये क्यों उस वक्त होता है जब हम लोग स्टेटहुड मांग रहे होते हैं। चलिए జమ్మూ అండ్ కాశ్మీర్లో కుల్గాం జిల్లాలో ఇద్దరు ఇటుక బడ్డీల దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఉగ్రవాదులు చంపేశారు. వాళ్ళని ఇప్పుడు వెంటాడుతున్నారు ఆర్మీ. ఉగ్రవాదులు చంపేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆర్మీ ఇప్పుడు వాళ్ళని వెంటాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని అక్కడ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా వాళ్ళ నాన్న, జమ్మూ కాశ్మీర్కి సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు? ఇది బీజేపీ చేసినటువంటి ప్లాను. పక్కాగా అమిత్ షాకి తెలిసే ఉంటుంది. మేము ప్రత్యేక రాష్ట్రం అడుగుతామని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ ఎవరు చేశారో అందరికీ తెలిసిందే అన్న విధంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతున్నాడు. ఉగ్రవాదులు చంపేశారని తెలిసిన తర్వాత కూడా ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా బీజేపీ మీదకు తోసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు పహల్గాం దాడికి కూడా ఎంత పక్కా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. పహల్గాం దాడే కాదు, ఉగ్రదాడులు జరుగుతున్నాయంటే కశ్మీర్ యొక్క ప్రభుత్వాలకు తెలియకుండా చేస్తారా? ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తెలియకుండా జరిగిపోతుంటాయా? ఎంత పక్కా ప్లాన్ చేసినా, ఇంత చేసినా, ఇన్ని ఉగ్రదాడులు జరిగినా ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్లో మాట్లాడా ఇన్ని రోజులుగా? ఒక 20,000 దాడులు జరిగి ఉంటాయి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. సైన్యం మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, దేశం మీద కావచ్చు, అనేక రకాలుగా 22,000 అంటే మామూలుగా ఇంతకుముందు ఒక నివేదిక వచ్చింది 20,800 ఎన్నో అని. 20,800 వచ్చినటువంటి 20,800 చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల గురించి ఒక్కరోజే నువ్వు మాట్లాడేవా? 2014 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు కూడా నువ్వు మాట్లాడలేదు. మళ్ళీ కశ్మీర్ని మేము పరిపాలిస్తాం, కశ్మీర్ని మేము ఇచ్చేస్తాం, అంతా బాగానే ఉంది, బీజేపీ వచ్చినా కూడా నువ్వు భయపడలేదు. 2019లో ఎప్పుడైతే 370 రద్దు అయిందో అప్పటి నుంచి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టావు. ఎప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఫరూక్ అబ్దుల్లా అంటే అసలు అక్కడ ఎన్నికలే జరపలేదు. 2019లో ఎప్పుడైతే 370 రద్దు చేశారో ఎన్నికలు జరపలేదో ఇక మనకి రాష్ట్రం చేతికి రాదేమో అనుకున్నారు. మళ్ళీ 2024లో ఎన్నికలు జరపాల్సి వచ్చింది. అంటే మధ్యలో ఒక ఎన్నికే జరగలేదు. దానికి 10 సంవత్సరాలు ఎన్నికలు లేవు, 10 సంవత్సరాలు ఎన్నికలు లేవు అంటున్నారు. అంటే మధ్యలో ఒక సంవత్సరం ఆగిపోతే 5 సంవత్సరాలు కదా. ఆ విధంగా 10 సంవత్సరాలు లేవని పెద్ద ఇచ్చేశారు వీళ్ళు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఒమర్ అబ్దుల్లా ఏమొచ్చేసి వినాశకాలే విపరీత బుద్ధి, అతి వినయం దూర్త లక్షణం అన్న విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ఫరూక్ అబ్దుల్లా ఏమొచ్చేసి అంటే ఒమర్ అబ్దుల్లా మాట్లాడలేనటువంటివి కూడా ఫరూక్ అబ్దుల్లా చేత మాట్లాడిస్తూ ఉంటారు. వీళ్ళని ఏమనాలి? ఉగ్రదాడులు బీజేపీ చేస్తే మీరు బ్రతుకుతారా? అసలు మీరు ఉంటారా మీరు జమ్మూ కాశ్మీర్లో? అప్పుడు ఉగ్రవాదుల మీదకి ఎందుకు పెడతారు ఆ బాంబులు? డైరెక్ట్గా మీకెందే పెట్టేస్తారు. బీజేపీ 12 సంవత్సరాలు ఉంటే మీరు భరించలేకపోతున్నారు. మేము 60 సంవత్సరాలు భరించాం మిమ్మల్ని, ఇప్పుడు మళ్ళీ భరిస్తున్నాం. మీ కొడుకు ఇలాగ అధికారంలోకి వచ్చాడో లేదో పహల్గాం దాడి జరిగింది 3 నెలలకే. నీ కొడుకు అధికారంలోకి వచ్చిన 3 నెలలకే పహల్గాం దాడి జరిగింది. ఇవన్నీ ఏంటి మరి? నీ కొడుకే చేయించాడనే? నీ కొడుకు చేయించాడు అనుకోవచ్చా?